మేడం హాయ్ అండి. యూఐ మూవీ చూసారా? యూఐ చూసారు. ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. మేము ట్రైలర్ చూసి వెళ్ళాం, ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్, అంటే ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ట్రైలర్ చూసి నచ్చి వెళ్ళాము మూవీకి. సో డైరెక్షన్, ఉపేంద్ర సార్ యాక్టింగ్ రెండు చాలా బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డెఫినెట్లీ కంబ్యాక్ మూవీ సార్ కి. పాత ఉపేంద్ర గారు మనకు కనబడ్డారా? రా ఉపేంద్ర అలాంటి సినిమా ఆ జానర్ లో ఉంటుందా? ఆ స్టైల్లో? యా, డెఫినెట్లీ ఆ ఉపేంద్ర సార్ కనిపిస్తారు. అండ్ న్యూ ఉపేంద్ర సార్ కూడా చూడొచ్చు మనం. సో రెండు మిక్స్డ్ అనమాట. ఓవరాల్ గా మీరు త్రూఅవుట్ మూవీ ఎంగేజింగ్ గా అనిపించిందా, లేకపోతే ఎక్కడైనా బోరింగ్ అనిపించిందా? అస్సలు బోరింగ్ గా అనిపించలేదు. ఇంకా తొందరగా అయిపోయిందని డిసప్పాయింట్ అయ్యామంతే. ఉపేంద్ర గారు బాడీ స్లాంగ్ అని అదంతా పాత ఉపేంద్ర గారు కనబడ్డారా, లేకపోతే ఏమైనా కొత్త అప్డేట్ అయిన మాట్లాడినట్టు అనిపించిందా? అంటే ఆబ్వియస్లీ నాకు అప్డేటెడ్ యాక్టింగ్ అని అనిపించింది. అంటే ఓల్డ్ వి కూడా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి మూవీలో. బట్ న్యూ ఉపేంద్ర గారిని అయితే డెఫినెట్ గా చూస్తాం. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఉపేంద్ర గారి ఫిలిమ్స్ గురించి సరిగ్గా ఐడియా లేదు. సో వాళ్ళకి ఇది ఎంగేజింగ్ గా ఉంటుంది అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. మెయిన్ మూవీ కాన్సెప్టే అది. ఏఐ ఇప్పుడు అందరికీ తెలిసిందే. సో ఆ రిఫరెన్స్ తీసుకుని యూఐ అని తీశారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యూ అండ్ ఐ, ఇట్స్ అబౌట్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఓకే మేడం, ఓవరాల్ గా మీరైతే సినిమా ఎంజాయ్ చేస్తారా? డెఫినెట్ గా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మేమైతే ఫ్యామిలీతో వెళ్తారా? మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? ఆడియన్స్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. పిల్లలు చూడాలా, ఓన్లీ పెద్దవాళ్ళు చూడాలంటారా మీరు సినిమాని? అంటే చిన్న పిల్లల కంటే మరీ స్కూలింగ్ పిల్లలకి, బిలో 5th, 4th క్లాస్ అట్లా ఆ టైం ఆ ఏజ్ పిల్లలకైతే అర్థం కాకపోవచ్చు. బట్ పెద్దవాళ్ళకైతే అందరికీ అర్థం, అడల్ట్ అందరికీ అర్థం అవుతుంది. ఓవరాల్ గా అయితే సినిమా అయితే సాటిస్ఫాక్షన్ బయటకు వచ్చారా? డెఫినెట్ గా 100% సాటిస్ఫైడ్. ఓవరాల్ గా రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 10 out of 10 ఇస్తాను. 10 out of 10 ఇస్తారు. థ్యాంక్ యూ.